ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల స్కర్బ్ టైఫస్ వ్యాధి తీవ్రత పెరిగింది. పొరుగు కుట్టడం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. తాజాగా మరో వ్యక్తి మృతి చెందడంతో స్కర్బ్ టైఫస్ కారణంగా సంభవించిన మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ తాజా మృతి కృష్ణా జిల్లాలో నమోదైంది. ఉయ్యూరు మండలం మోదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి శివశంకర్ స్కర్బ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ నెల 2వ తేదీన వైద్య పరీక్షల కోసం ఆయన నుంచి వైద్య బృందం శాంపిల్స్ అయితే సేకరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అయితే అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్కర్బ్ అయితే ఈ టైఫస్ ఈ కలవర పెడుతోంది. ఫ్రీక్వెంట్ గా కేసులు నమోదవుతున్నాయి. గొర్రెవల్లేరులో 2 కేసులు నమోదయ్యాయి. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో ఒకరు మృతి చెందారు. అంతేకాక కృష్ణా జిల్లాలో 17, ఎన్టీఆర్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. సర్ప్రైజర్స్ కృష్ణా జిల్లాలో కేసులు రెగ్యులర్ గా నమోదవుతున్నాయి. ఈ కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ లక్షణాలతో బాధపడుతున్న సంఖ్య కూడా పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో స్కర్బ్ టైఫస్ బారిన పడిన వ్యక్తి ఉయ్యూరు మండలం ముదునూరుపేట గ్రామానికి చెందిన శివశంకర్ రాజు గారు చెప్తున్నారు. ఈ నెల 4వ తారీఖున మృతి చెందడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. జ్వరం, వాంతులు, విరోచనలతో బాధపడుతున్నాయని మచిలీపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. లక్షణాలను బట్టి పరీక్ష చేయగా స్కర్బ్ టైఫస్ పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ ప్లాట్ఫామ్ మీద పోర్టల్లో పాజిటివ్ వచ్చినట్లుగా అప్లోడ్ అయ్యిందని చెప్పేసి చెప్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి పి యుగంధర్ ముదునూరులోని మృతులు ఆ ఇంటికి వెళ్లారు. అక్కడ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధితో శివశంకర్ బాధపడుతున్నారని చెప్పేసి కూడా దీనివల్ల ఆయనకి మృతి చెందినట్లు కూడా నిర్ధారించామని వెల్లడించారు. అయితే పేడపురుగు కొట్టడం వల్ల స్కర్బ్ టైఫస్ వ్యాధి వస్తుందని, కానీ చనిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి తెలిపారు. మందుల వాడితే తగ్గిపోతుందని కూడా చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా నందిగాం నియోజకవర్గంలోని కంచిచారిలో స్కర్బ్ టైఫస్ లక్షణాలతో మహిళ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందొచ్చింది. కంచిచారిలో మహిళకు స్కర్బ్ టైఫస్ సోకినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో జిల్లా వైద్యాధికారులు వెంటనే స్పందించారు. కంచిచారిలో ఇందిరా కాలనీకి చెందిన మహిళ ఈ నెల 3వ తారీఖున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకి 5 పరీక్షలు నిర్వహించగా స్కర్బ్ టైఫస్ అని చెప్పేసి వైద్యులు గుర్తించారు. సమాచారాన్ని కంచిచారి పంచాయతీ అధికారులు సమాచారం అందించడం, వైద్యాధికారులు అప్రమత్తమై ఉంటున్న ప్రాంతాల్లో శానిటైజింగ్ చేయడం, బ్లీచింగ్ సున్నం తదితరాలు చేయడం జరిగింది. అంతేకాకుండా జీకొండూరులో కూడా ఒక కేసు నమోదైంది. జీకొండూరులో మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకట రాజేష్ అనే 2.5 బాలుడు కూడా స్కర్బ్ టైఫస్ సోకింది. ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. రాకేష్తో పాటు రాకేష్ 6 నెలల నుంచి మైలవరం మండలంలో ఉంటున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. జ్వరం రావడంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం విజయవాడ పాత ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలిసింది. గొర్రెవల్లేరులో కూడా 2 కేసులు నమోదయ్యాయి. గొర్రెవల్లేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్కర్బ్ టైఫస్ కేసు నమోదైనట్లు కూడా వైద్యాధికారి యశస్విని తెలిపారు. స్థానికంగా ఇంద్రగాలికి చెందిన మానస పామర్కు చెందిన అమలేశ్వరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనారోగ్యంతో వచ్చారని రక్తకణాలను పరిశీలన చేయడం ద్వారా వీళ్ళకి ఈ స్కర్బ్ టైఫస్ సోకిందని గుర్తించినట్టు కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. వైద్యాధికారులు వాళ్ళు ఎక్కడైతే కేసులు నమోదవుతున్నాయో ఆ కేసులు నమోదైన చోట్ల పూర్తిగా శానిటైజేషన్ చేయటం, వీరి ద్వారా వేరే వాళ్ళకి సోకకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయటువంటి కార్యక్రమాలన్నీ తీసుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఏదైనా కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 17 కేసులను గుర్తించడం జరిగింది అధికారులు. వీటన్నిటిపైన కూడా ఇంకా కేసు సోకకుండా ఇంకెవరెవరికి ఏమైనా ఉన్నాయనే దాని మీద వైద్య పరీక్షలు నిర్వహించడం, ఇంకా వేరే వాళ్ళకి ఈ కేసుని సోకకుండా ప్రాథమికంగా ఏదైతే ముందస్తు చర్యలు తీసుకోవాలో వాటన్నిటిపైన కూడా అధికారులందరూ కూడా దృష్టి సారిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.